ఆ కీలకమైనటువంటి అంశాలను గనక మనం పరిశీలిస్తే లోపల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో మనం వినము, అది మనకు తెలవదు. కానీ జరుగుతున్నటువంటి సమీకరణాల విషయంలో జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో మనం గమనిస్తే ఒకటి పొత్తులకు సంబంధించి సీట్ల సర్దుబాటుకు సంబంధించి సీట్ల ఎంపికకు సంబంధించినటువంటిది మాత్రమే ఈరోజు ఆ సమావేశం యొక్క ప్రాధాన్యత, అంతే తప్ప ఇతర అంశాల ప్రాధాన్యతే కాదు. నెంబర్ 1 సీట్లకు సంబంధించినటువంటి దాంట్లో వీరి అభిప్రాయం వారి అభిప్రాయాలు మాట్లాడుకునేటువంటి సందర్భంలో ఒకటి చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి ఉండబోయేటువంటి మొట్టమొదటి ఒక ప్రపోజల్. ఆ ప్రపోజల్ ఏంటి అని అంటే ఆయన 2 ప్రపోజల్స్ ఇస్తారు. నెంబర్ 1 ప్రపోజల్, మేము టీడీపీ కూడా ఎన్డీఏలో భాగస్వామ్యం అవుతుంది, టీడీపీ జనసేన ఎన్డీఏతో కలిసి ఉంటాము, ఎలక్షన్ల వరకు మేము ఎన్డీఏలో ఉన్నామని చెప్పి మేము ఎలక్షన్లకు మేమిద్దరం వెళ్ళేటువంటి అంశాన్ని పరిశీలించండి, దానివల్ల ఓటు ట్రాన్స్ఫర్ మా ఇద్దరికి అవడానికి అవకాశం ఉంటుంది, దానివల్ల మేము ఎక్కువ స్థానాలు గెలవడానికి అవకాశం ఉంటుంది, దీనివలన విజయం ఎక్కువ స్థానాల్లో మేము ఆధిక్యతతో ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది అనే అంశాన్ని వారు ఫస్ట్ కన్విన్స్ చేస్తారు. అంటే దానివల్ల ఉన్నటువంటి ప్లస్ ఆర్ మైనస్లు ఏ ఈక్వేషన్స్లో ప్లస్ అవుతుంది, ఏ ఈక్వేషన్లో అవుతుంది. లేదు కలిసే వెళ్ళాలి అని మీరు అన్నప్పుడు మాత్రం కలిసే వెళ్ళేటువంటి విషయంలో కూడా మేము మీ ఆలోచనలకు అనుగుణంగానే అడుగులు వేస్తాము, కాకపోతే మాకు ఆ స్థానాల ఎంపిక విషయంలో కానీ ఆ స్థానాల సర్దుబాటు విషయంలో కానీ మాకు ప్రాధాన్యతనివ్వండి, మాకు అక్కడ మాకు ఆ వెసులుబాటుని కల్పించండి. ఎందుకనంటే గతంలో జరిగినటువంటి గత ఎన్నికలలో జరిగినటువంటి వీటన్నిటిని కూడా ఆ డేటాని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వారు తీసుకొని వెళ్ళున్నారు. ఏంటి గతంలో ఏం జరిగింది అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి డేటాని వారు తీసుకొని వెళ్ళున్నారు. సరే, ఈ తీసుకొని వెళ్ళినటువంటి ఈ డేటాలో 2-3 కీలకమైన అంశాలు ఉన్నాయి, వాటిని మరి కొద్దిసేపట్లో చెప్తాను. సరే, వాళ్ళు అలా కాదు ఇలా కనుక వెళ్ళాలి అని అంటే ఓకే, అంటే ఇక్కడ తెగదెంపులు చేసుకోవటానికి లేదు, కలిసి వెళ్ళాలి అనేటువంటి దృక్పథంతో వీళ్ళు అడుగులు వేశారు. కలిసి వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందు కన్విన్స్ చేసి ఇండివిజువల్గా వెళ్తాము, లేదు కలిసి వెళ్ళే పనికైతే మాకు ఆప్షన్స్ మాకు కల్పించండి, లేదు కాదు అంటే సరే ఆ సీట్లకు సంబంధించినటువంటి సర్దుబాటు ప్రక్రియని చర్చ జరుపుతారు. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా 12 ఎమ్మెల్యే స్థానాలని 6 ఎంపీ స్థానాలను వారు ఆశిస్తున్నారని మనకున్న సమాచారం. చంద్రబాబు నాయుడు గారు ఫైనల్గా 8 ఎమ్మెల్యే 4 ఎంపీ స్థానాలు, అవకాశం ఉంటే 3, లేదు అంటే 4, ఎంత మ్యాక్సిమం తగ్గించగలిగితే అంత మంచిది అనేటువంటి దృక్పథంతో వారు దానికి డిస్కస్ చేస్తున్నారు. సరే, ఇది నిన్న కూడా మనం చెప్పాం. సరే, ఇది ఓవరాల్గా ఇప్పుడు జరగబోతుంది. సరే, ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటి అని అంటే ముగ్గురు కలిసి పొత్తు చిగురించింది, సీట్ల సర్దుబాటు జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు పిలుస్తారు, పవన్ కళ్యాణ్ గారిని జనసేన అధినేతని ఎప్పుడు పిలిచి మాట్లాడతారు, ఇది అందరికీ ఒక ఇంట్రెస్ట్ సబ్జెక్టే కావచ్చు. ఎందుకనంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని పిలిచారు అంటే ఏంటి, పిలవకుండా ఉన్నారు అంటే 2 కీలకమైన అంశాలు మనం పరిశీలించాలి. పొత్తు గనక చిగురిస్తే వాళ్ళు కమ్యూనికేషన్ ఫోన్ ద్వారా చేసి పవన్ కళ్యాణ్ గారిని కమ్యూనికేట్ చేసి మీరు గో హెడ్ కలిసి వెళ్దాం అనేటువంటి భావాన్ని తీసుకురావచ్చు. అలా కాకుండా గనక పొత్తు చిగురించలేదు అని అంటే పవన్ కళ్యాణ్ గారిని ఢిల్లీకి పిలిచేటువంటి అవకాశం ఉంటుంది. పిలిచే అవకాశం పిలుపు వస్తుంది. పిలుపు వచ్చి మరి తెలుగుదేశం ఎట్లా అంటుంది, మీ అభిప్రాయం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు అలా అంటున్నారు కాబట్టి మీ అభిప్రాయం ఏంటి అన్నప్పుడు వారు కూడా సరే అప్పుడు బీజేపీతో ఉండాలా తెలుగుదేశంతో రావాలా అనేటువంటిది వారు అక్కడ కొంత ఆ నిర్ణయాన్ని మాట్లాడి అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
అయితే ఈ రెండు జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక క్లారిటీ ఉంది. వాళ్ళిద్దరు వీటికి సంబంధించి జరగబోతున్న అంశాలకు సంబంధించి ఒక చర్చించుకున్న తరువాత మాత్రమే వారు ఆ రకమైనటువంటి అడుగులను వేసి ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు అక్కడెక్కడైనా కొంత బాటిల్ నెక్ ఏర్పడితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత సీట్ల సర్దుబాటు విషయంలో కొంత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అయ్యి కొంత క్లోజ్ చేయొచ్చు. అంటే ఒక ఆప్షన్స్ ఏర్పడతాయి, స్పేస్ ఉంటుంది. లేకపోతే స్పేస్ కుదరదు. పవన్ కళ్యాణ్ గారిని పిలవటం అనేటువంటి అంశం విషయంలో సరే పొత్తు కుదిరింది, మీరు కలిసి ఫోన్ చేసి పిలవచ్చు. కానీ పిలవటంలో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి పొత్తు కుదిరినా పిలవచ్చు, పొత్తు కుదరకపోయినా కానీ మీ స్టాండ్ ఏంటి, మనం కలిసి పోటీ చేద్దామా, లేదు మీరు చంద్రబాబు నాయుడు గారితో వెళ్తారా, ఏంటి మీ ఆలోచన, మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా చర్చ జరిగేదానికి ఆస్కారం ఉంది. చర్చ జరిగే అంటే ఏదో క్లారిటీ కావాలి కదా, ఆ క్లారిటీ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పర్యటన కూడా కీలకమైనటువంటి అంశం అవుతుంది. బట్ చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి రాజకీయ అనుభవంతో కానీ, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితుల నేపథ్యంలో కానీ, ఆయనకున్నటువంటి దేశ రాజకీయాల మీద ఏం జరగబోతుందనేటువంటి ఆయనకున్నటువంటి ఒక అవగాహన, అనుభవంతో కానీ ఇక్కడ ఆయన పొత్తుకు సంబంధించి ఒక కొంత స్టెప్స్ కొంత పాజిటివ్గానే వేసి వస్తారు అనేటువంటిది మాత్రం చర్చ, అందరూ అటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇంతవరకు ఆ చర్చలకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన అంశాలు. ఇక తెలుగుదేశం పార్టీ కేడరు ఏమనుకుంటుంది, చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారు, ఇది ఒక ముఖ్యమైన అంశం. చంద్రబాబు నాయుడు గారు పొత్తుతో వెళ్ళటానికి ఆయన కొంత సానుకూలతతోటే ముందుకి అడుగులు వేస్తున్న పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం రాష్ట్రంలో భవిష్యత్తు పరిణామాలు, భవిష్యత్తులో జరగబోయేటువంటి అంశాలు, కేంద్రంలో బీజేపీ వచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడటం, రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని కొంత పాజిటివ్గా వెళ్ళేటువంటి అవకాశం. కానీ కేడర్ మాత్రం తెలుగుదేశం పార్టీ కేడర్ కావచ్చు, జనసేన పార్టీ కేడర్ కావచ్చు, పొత్తు లేకుండా ఉంటే బాగుంటుంది, పొత్తు కావాలంటే అనౌన్స్ చేయండి, ఆఫ్టర్ ఎలక్షన్స్ పెట్టుకోండి, కానీ ఇప్పుడు పెట్టుకుంటే కేడర్లో ఎక్కడైతే కొంత వాళ్ళకి వచ్చినటువంటి ఓట్ బ్యాంక్లో కొంత నష్టం జరుగుతుంది అనేటువంటిది వాళ్ళకు ఉన్న అంశం. అందుకని కేడరు కొంత డిమోరల్ అవుతూ ఉన్నారు. పొత్తు లేకుండా ఉంటేనే బాగుంటుంది, మనం ఎలా గెలుపుకు దిశగా ముందుకు వెళ్తున్నాము, ఇప్పటికే స్థానాల విషయంలో టీడీపీ జనసేన మధ్య కొంత కన్ఫ్యూజన్ ఉంది, మరొకసారి మళ్ళీ బీజేపీతో మళ్ళీ ఇంకో కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది, కావున ఓటు ట్రాన్స్ఫర్ కావడం కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి వీటన్నిటినీ పరిశీలించి చంద్రబాబు నాయుడు గారు అడుగులు వెయ్యాలి అనేటువంటి అభిప్రాయం ఎక్కువ మంది కార్యకర్తల్లో కావచ్చు, ఎక్కువ మంది నాయకుల్లో కావచ్చు ఒక స్పష్టమైనటువంటి వైఖరి కనిపిస్తుంది. ప్రజానీకంలో కూడా బీజేపీ విషయంలో సానుకూలత లేదు. ఇది అక్కడ ఆ అంశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి. సరే, చంద్రబాబు నాయుడు గారికి ఇంకొన్ని ఈక్వేషన్స్ కూడా చెప్తూ ఉన్నారు.